రీసెంట్గా లాస్ట్ వీక్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ అయిన నిఫ్టీ అనేది 4% పెరిగింది. అసలు ఈ 4% పెరగడానికి కారణం ఏంటి? అసలు ఈ యుఎస్ఏ ఇరాన్ వార్ వలన మన ఇండియన్ ఎకానమీకి ఏ విధంగా ఎఫెక్ట్ చూస్తుంది అనేది ఈరోజు వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒకటి వచ్చేసి అసలు మార్కెట్ ఎందుకు ఫాలో అయింది అండ్ రీసెంట్ మార్కెట్ రైజ్, అసలు మార్కెట్ ఎందుకు రైజ్ అవుతుంది, ఎందుకంటే యుఎస్ఏ ఇరాన్ వార్ సీజ్ ఫైర్ అవుతుంది అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాలో అవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాలో అవడం వల్ల మన ఇండియన్ ఎకానమీకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే మనకు ఇన్ఫ్లేషన్ డాటాను బట్టి మనకు ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తుంది. అండ్ ఫైనల్గా నాకు అనుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది మనకు ఫార్వర్డ్ లుకింగ్ కాబట్టి ఒకవేళ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరిగింది తగ్గింది అంటే మాత్రం డెఫినెట్గా మన ఇండియన్ ఎకానమీలో దాని యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనకు యుఎస్ఏ ఇరాన్ వార్ వలన మన ఇండియన్ ఎకానమీకి ఏ విధంగా ఇంపాక్ట్ వస్తుంది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గడం వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ వస్తుంది ఈ రోజు వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా అవగాహన వచ్చి మీరు కూడా స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు భయపడకుండా, లేకుంటే పడిపోయినప్పుడు బాధపడకుండా మీరు కూల్గా ఉండి చాలా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లాంగ్ రన్లో మీరు కూడా వెల్దీ కావచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ స్టాక్ మార్కెట్ ఫాల్ ఏంటంటే ఒకసారి నేను హిస్టరీకి వెళ్తే ఫ్రెండ్స్, హిస్టరీకి వెళ్తే మీరు ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే 2024 కంటే ముందు మనకు ఇండియన్ ఎకానమీ గురించి చాలామంది ఎకనామిస్ట్ కానీ వరల్డ్ వైడ్ కానీ అసలు ఏమంటే అసలు ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎకానమీ, ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి స్టాక్ మార్కెట్లో పొజిషన్ 3rd ఉంటుంది. కాబట్టి ఒక విధంగా మనకు జీడిపి గ్రోత్ చాలా మంచిగా ఉంటుందని చాలామంది ప్రొజెక్షన్స్ చేసింది ఫ్రెండ్స్. అలా ప్రొజెక్షన్ చేయడం వల్ల మన స్టాక్ మార్కెట్ అనేది ముందుగానే ఊహిస్తుంది కాబట్టి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసారు, లేకుంటే ఎఫ్ఐఎస్ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎఫ్ఐఎస్ కూడా చాలా వరకు అగ్రెసివ్గా బై చేశారు. అలా బై చేయడం వల్ల ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది. ఒకసారి స్టాక్ మార్కెట్ పెరగడం స్టార్ట్ కావడం వల్ల అండ్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పెరగడం స్టార్ట్ అయిందో ఆ టైంలోనే ట్రంప్ సార్ మా ఇండియా పైన టారిఫ్ వేయడం స్టార్ట్ చేసిండు. ఆ టారిఫ్ వేయడం స్టార్ట్ చేయడం వల్ల కూడా 2024లో మార్కెట్ పీక్ వెళ్ళి అండ్ ఎట్ ఏ సేమ్ టైం మళ్ళీ టారిఫ్ వేయడం వల్ల మార్కెట్ మళ్ళీ పడిపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఒక 16% పడిపోయింది. అలా 16% పడిపోయినప్పుడు అరే మనకు ఎట్ ఏ సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా అమ్ముతున్నారు కాబట్టి ఎట్ ఏ సేమ్ టైం హెచ్ఎన్ఎస్ కూడా అమ్ముతుంది కాబట్టి ఎఫ్ఐఎస్ అమ్మడం వల్ల రూపీ పైన ప్రెజర్ ఎక్కువై అండ్ రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. ఎప్పుడైతే సరే రూపీ డిప్రిషియేట్ కావడం అండ్ ఎట్ ఏ సేమ్ టైం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండడం వల్ల వాళ్ళకి నెట్ రిటర్న్ అనేది చాలా తక్కువ వచ్చింది. అందువల్ల ఎఫ్ఐఎస్ ఇండియాను వదిలి వేరే కంట్రీలో ఎక్కడైతే స్టేబుల్గా ఎకానమీ ఉండి వాటి యొక్క వాళ్ళ రూపీ అంటే వాళ్ళ యొక్క కరెన్సీ అండ్ డిప్రిషియేషన్ తక్కువ ఉండి అండ్ లేకుంటే స్టేబుల్గా ఉన్న కంట్రీస్ వైపు ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేకుండా ఉన్న కంట్రీస్ వైపు వాళ్ళు వెళ్ళడం స్టార్ట్ అయ్యారు ఫ్రెండ్స్. అంటే చైనా కానీ లేకుంటే తైవాన్ కానీ అక్కడ వెళ్ళడం వల్ల మనకు ఎమర్జింగ్ ఎకానమీస్ నుంచి వేరే కంట్రీ ఎకానమీకి వెళ్తుంది కాబట్టి అందువల్ల మనకు చాలా వరకు ఎఫ్ఐఎస్ అనేది స్టాక్ మార్కెట్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళారు. అందువల్ల లాస్ట్కి వచ్చేసి 2025లో లోయెస్ట్ వచ్చేసి 22,100కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ లైక్ 16% మార్కెట్ అనేది ఫాల్ అయింది. మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మన ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే చాలా వరకు ప్రతి ఒక్కరికి ఈక్విటీ మార్కెట్ గురించి ఐడియా వచ్చింది అండ్ చాలామంది ఎస్ఐపి చేస్తున్నారు కాబట్టి మనకు ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ అమ్మడం స్టార్ట్ చేశారో డిఐఎస్ కొనడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఒక విధంగా మనం రిటైల్ ఇన్వెస్టర్సే స్టాక్ మార్కెట్కి సపోర్ట్ చేసి మళ్ళీ మార్కెట్ను పడిపోకుండా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పడిపోకుండా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా పెరగడం వల్ల మళ్ళీ 2026 జనవరి వరకు 26,100 అనేది పెరగడం వల్ల మళ్ళీ ఓకే మార్కెట్ మన ఇండియన్ ఎకానమీ మంచిగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందని చాలామంది ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ చాలామంది హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. అండ్ సడన్గా మళ్ళీ యుఎస్ఏ ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల అండ్ 28 ఫిబ్రవరిలో మనకు ఇరాన్ అధ్యక్షుడిని మనకు చంపేశారు. అలా ఇరాన్ అండ్ యుఎస్ఏ వారు స్టార్ట్ అయింది. అలా వార్ స్టార్ట్ కావడం వల్ల మళ్ళీ మార్కెట్ అనేది పడిపోయింది. అంటే 26,100 నుంచి 22,700 వచ్చింది. అంటే ఆల్మోస్ట్గా 13% పడిపోయింది. 13% పడిపోయినప్పుడు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ భయపడడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఎస్ఐపీలు కూడా ఆపడం స్టార్ట్ చేశారు. అసలు మార్కెట్ పెరుగుతుందా పెరగదా, ఎందుకంటే 2024 నుంచి 2026 వరకు మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడనే ఉంది, ఇంకా కూడా మార్కెట్ డౌన్లోనే ఉంది. కాబట్టి ఒక రకంగా రిటైల్ పార్టిసిపేషన్ తగ్గింది. అలా తగ్గడం వల్ల కూడా మార్కెట్ అనేది కొంచెం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ డిఐఎస్ అనేది కొంచెం ఫాల్ అనేది కొంచెం అంత ఆపలేకపోతున్నారు. అంటే రీసెంట్గా మనకు ఏంటంటే అసలు
పెరుగుతుంది మార్కెట్. లాస్ట్ వీక్లో 4% పెరిగింది. ఎందుకంటే యుఎస్ఏ ఇరాన్ వార్ సీజ్ ఫైర్, ట్రంప్ సార్ అండ్ ఇరాన్ అధ్యక్షుడు ఇద్దరు ఏంటంటే వాళ్ళు 60 days సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా వరకు వరల్డ్ వైడ్ గ్లోబల్ కూడా వాళ్ళు చాలా వరకు క్రూడ్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ ఈ ఎక్స్పోర్ట్ అనేది స్టేట్ ఆఫ్ హార్మోస్ అంటే హార్మోస్ జలసంధి ద్వారా ఈ 20% వరల్డ్ వైడ్గా క్రూడ్ అనేది అక్కడ నుంచి సప్లై అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ హార్మోస్ జలసంధిని మూసేసారు. అలా మూసేయడం వల్ల కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఎప్పుడైతే ఇరాన్ యుఎస్ఏ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అలా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల మన ఇండియన్ ఎకానమీకి చాలా ఇంపోర్ట్ బిల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మనకి ఏంటంటే ఇయర్లీ $100 నుంచి $150 బిలియన్ మనం పేమెంట్ చేస్తాం క్రూడ్ ఆయిల్ కోసం. ఒకవేళ $1 ఒక క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే మనకు వచ్చేసి 15,000 నుంచి 16,000 రూపీస్ క్రోర్స్ రూపీస్ మనం పర్ ఇయర్ ఇవ్వాలి. కాబట్టి $1 $2 పెడితే కూడా చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ కాకంటే ముందు మనకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి $65 నుంచి $77, లేకుంటే $65 to $70 ఉండేది ఒక బ్యారెల్. కానీ ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు $113 పర్ బ్యారెల్ అయింది. దానివల్ల ఇండియాకు చాలా వరకు ఏంటంటే మనకు దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అనేది చాలా వరకు వాళ్ళకి ఇవ్వాలి, కరిగిపోతుంటాయి. దానివల్ల మనకి ఏంటంటే ఇండియాకి ఇంపోర్ట్ బిల్ ఎక్కువైతాయి. కాబట్టి ఫర్దర్ ఎకానమీ డెవలప్ చేయడానికి అంటే ఎకానమిక్ గ్రోత్ చేయడానికి ఇండియాకు ఇంటర్నల్గా క్యాష్ తక్కువ ఉంటుంది. దానివల్ల పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఎఫ్ఐఎస్ కానీ లేకుంటే హెచ్ఎన్ఐస్ కానీ వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే కంట్రీలో అంటే ఫారిన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తున్నారు. అందువల్ల కూడా చాలా వరకు ఆ టైంలో మార్కెట్ చాలా పడిపోయింది. ఇప్పుడు మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకు సీజ్ ఫైర్ తగ్గింది. సీజ్ ఫైర్ ఒకవేళ అది తగ్గింది అనుకో, సీజ్ ఫైర్ అంటే యుద్ధం చేయడం ఆపేసారు అనుకో, ఆటోమేటిక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గడం స్టార్ట్ అయింది అనుకో, క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గడం స్టార్ట్ అయితే ఆటోమేటిక్ మనకి ఇండియన్ ఎకానమీకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితే మనకి ఇంపోర్ట్ బిల్ తక్కువ ఉంటుంది. ఒకసారి ఇంపోర్ట్ బిల్ తక్కువైతే మనం ఇంటర్నల్గా మనకు ఎకానమిక్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. దానివల్ల కూడా ఇండియన్ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం అనేది ఇండియన్ ఎకానమీ మంచిది కాదు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితే మనకు అంతా మంచిది. యుద్ధం కాకుండా ముందు $65 పర్ బ్యారెల్ వస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే ఇది మన ఇండియన్ ఎకానమీకి ఒక ఇన్ఫ్లేషన్ డాటాను రిలీజ్ చేస్తుంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్ డాటా పట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మనము వస్తువులను కొంటాం కదా, ఆ వస్తువులను కొన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ట్రాన్స్పోర్టేషన్లో మనకు గూడ్స్ని తీసుకొచ్చి షాప్కి తీసుకెళ్ళాలి. కాబట్టి డెఫినెట్గా ఆ వస్తువు ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ కార్పొరేషన్ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ లేకుంటే ఐటీ కంపెనీస్ కానీ లోన్ తీసుకున్నప్పుడు వాటికి ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ పెంచారనుకో వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి అలాంటప్పుడు కూడా కంపెనీలు కూడా డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా వరకు అన్ఎంప్లాయిడ్ పీపుల్ అవుతారు. అన్ఎంప్లాయిడ్ అయినప్పుడు చాలా వరకు ఏంటంటే అదొక రకమైన సమస్య అవుతుంది. ఇండియాకి మళ్ళీ అదొక రకమైన సమస్య అవుతుంది. దానివల్ల ఆర్బీఐ మానిటరీ పాలసీ చేసి అంటే ప్రతి 2 months ఒకసారి మానిటరీ పాలసీ చూసి వాళ్ళు ఆలోచించి అసలు ఇన్ఫ్లేషన్ పెరిగిందా తగ్గిందా, ఒకవేళ పెరిగినా కూడా దాని ఇంట్రెస్ట్ రూపంలో పెంచకుండా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే మనకు ఆర్బీఐ రెపో రేటు 5.25% అండ్ రివర్స్ రెపో రేటు 3.35%. కాబట్టి ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ రేటు పెరిగినా దాన్ని ఇంట్రెస్ట్ రూపంలో చూపించకుండా దాన్ని కట్టడి చేస్తుంది. కాబట్టి దానివల్ల కూడా ఇండియన్ ఎకానమీ అనేది కొంచెం ఇన్ఫ్లేషన్ నార్మల్ పర్సన్ కానీ లేకుంటే ఎంప్లాయీస్ కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనము స్టాక్ మార్కెట్ అనేది మనకు ఎకానమీకి రిఫ్లెక్షన్. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎకానమీ పైన నమ్మకం ఉంటే మాత్రం డెఫినెట్గా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు? స్టాక్స్ కానీ లేకుంటే మన డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకుంటే మన డైరెక్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇండియన్ ఎకానమీ అనేది ఎమర్జింగ్ ఎకానమీ, కాబట్టి గ్రోయింగ్ ఎకానమీ. ఎప్పుడైనా సరే గ్రోయింగ్ ఎకానమీలో
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం భయపడకుండా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ ఎకానమీ బ్యాక్ మళ్ళీ గ్రోత్ స్టేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రోత్ స్టేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్లో చూపిస్తుంది. కాబట్టి మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్ స్టాక్స్ ద్వారా కానీ. కాబట్టి నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే మనము ఎకానమీ ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది, ఎటువంటి భయపడకుండా ఉండాలి, మనకు లాంగ్ రన్లో మనం వెల్త్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా మన అలొకేషన్ అనేది స్టాక్ మార్కెట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.